నమస్తే సార్, మాది చెన్నూరు అండి. చెన్నూరు అండి మాది. చెన్నూరు కొత్త హక్కుల దగ్గర. నీ పేరేం పేరు? నా పేరు కృష్ణయ్య అండి. ఇంటి పేరు? ఇంటి పేరు అలవాల కృష్ణయ్య. కొత్త హక్కుల దగ్గర మేము 2 ఎకరాల బాధ్యత తీసుకున్నాం. ఎవరెవరు? అలవల బసయ్య, అలవల కృష్ణయ్య. తర్వాత జొమలయ్య 35 తీసుకున్నాం. దాంట్లో ఏ జమలయ్య? కోట జొమలయ్య, పెద్ద జొమలయ్య. ఎంత తీసుకున్నాడు? 35. ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నాడు? 30-40 సంవత్సరాల క్రితం నేను తీసుకున్నాను. జమలయ్య ముందు కొన్నాడా? జొమలయ్య ముందు కొన్నాక మేము తర్వాత మేము తీసుకున్నాం. ఎన్ని రోజులు గ్యాప్ లో కొన్నారు? అదే రోజు కొన్నారు. మీరు చెప్పండి. 30 మేము కొన్నా, మిగిలిన 2 వాళ్ళు కొన్నారు. అయ్యాలనే. ఎవరి దగ్గర? కత్తి హక్కుల దగ్గర. నమస్తే సార్, కత్తి గోపయ్య, కత్తి అంకయ్య. మీ పేరు, మీ ఊరు చెప్పండి. మా ఊరు చెన్నూరు అండి. మీ పేరు? కోట పెద్దాంలే. ఏం జరిగింది? పొలం కత్తి వాళ్ళ దగ్గర మేము బసవయ్య, నేను పొలం కొన్నాం. కుట్నయ్యకి బసవయ్య ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మేము కొన్నామండి. నేను 35 వాళ్ళు 2 ఎకరాలు. కత్తి అంకయ్య, కత్తి గోపయ్య, కత్తి లచ్చయ్య, వీళ్ళు 3 అన్నదమ్ముల దగ్గర వాళ్ళ తోడుకోవాలి 3 కూర్చోబెట్టి తీసుకున్నామండి. 40 ఏళ్ళు 35 ఏళ్ళ కింద. ఎంత తీసుకున్నారు? ఎవరు ఎంత తీసుకున్నారు? మేము 30కి కొన్నామండి, వాళ్ళు 2 ఎకరాలు కొన్నారు. ఎవరు వాళ్ళు 2 ఎకరాలు కొన్న ఎవరు? వాళ్ళు బసవయ్య, వాళ్ళ కిట్న. వాళ్ళిద్దరు అన్నదమ్ములు 2 ఎకరాలు 25 కొన్నారు. మీరు ఎంత కొన్నారు? 30 గుంటలు. 30 కుంటలు కొన్నారు. ఎవరి దగ్గర కొన్నారు? కత్తి గోపయ్య, కత్తి అంకయ్య, కత్తి లచ్చయ్య, వీళ్ళు 3 అన్నదమ్ములు. 3 దగ్గర కొన్నాం. మరి ఇప్పుడు ఈ కత్తి లచ్చయ్య అన్న ఆయన ఎవరు? కత్తి హక్కుల కొడుకు. వాళ్ళ ఇప్పుడు మా మామగారు మీరు మొత్తం కోడళ్ళ కూడా ఇష్టమయ్యి అమ్మారా? వాళ్ళ పేర్లు చెప్పు. ఒక ఆమె పేరు వద్దరమ్మ. ఆమె భర్త పేరేంది? గోపయ్య. ఇంకా ఇంకొక ఆమె పేరు సుందరమ్మ. ఆమె భర్త పేరు వెంకయ్య. ఇంకొక ఆయన పేరు మైసులు. ఆయన మైసులు. ఆ పేరు సుందరమ్మ, చంద్రమ్మ. ఒక ఆయన పేరు లక్ష్మయ్య. ఆఖరే మీ ఆయన పేరు లక్ష్మయ్య. లచ్చయ్య. నా భర్త పేరు లక్ష్మయ్య. నా పేరు మరియమ్మ. మీరు భూమి అలవాల బసవయ్యకి, అలవాల కృష్ణయ్యకి, కోట పెద్ద జమలయ్యకి అమ్మారు. వాళ్ళిద్దరికి 2 ఎకరాల 25 కుంటలు, వెనక 30కి అమ్మారు. 3 ఎకరాలు మొత్తం. ఇక ఇదంతా కూడా వాళ్ళు దున్నుకుంటూ ఉన్నారు. ఇక మీరు మీ ఆయన గారు ఇక్కడికి వచ్చినా చనిపోయింది, అక్కడే చనిపోయిందా? చనిపోయింది. ఏడే చనిపోయింది.